రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు. సాక్షి మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించారని అభిప్రాయపడ్డారు. కొలముద్రలు వేసి మహిళలను అవమానించారంటూ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32% ఎస్సీ, ఎస్టీ, 14% బీసీ రైతులు ఉన్నారని వివరించారు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పడంతో జర్నలిస్ట్ కృష్ణరాజు తీవ్ర షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై మీరేమంటారో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.